నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. పవిత్ర రమదాన్ మాసంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లపై ట్రక్కుల రాకపోకలను నిషేధించే నిర్ణీత గంటలను ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ విభాగం ప్రకటించింది. నిషేధం ఉదయం 8:30 నుంచి ఉదయం 10:30 వరకు అమలు చేయబడుతుందని, మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వర్తిస్తుందని తెలిపింది. రమదాన్ నెలంతా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు వాహనాల కదలికలను సజావుగా ఉండేలా చూడడం ఈ చర్య లక్ష్యమని అధికారులు వివరించారు. తాత్కాలికంగా విధించిన ఆంక్షలు రహదారి వినియోగాన్ని నియంత్రించడానికి మరియు ట్రాఫిక్ ప్రవాహాన్ని పెంచడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయని, ముఖ్యంగా వర్కింగ్ అవర్స్ ముందు మరియు తర్వాత ట్రాఫిక్ సమస్యలు అనేది సర్వసాధారణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ ఆర్టీఏ రమదాన్ సందర్భంగా పబ్లిక్ పార్కింగ్ సమయాలను ప్రకటించింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఫీజులు వర్తిస్తాయి. ప్రార్థనలు మరియు ఉపవాసాలు విరమించే సమయంలో నివాసితులకు 2 గంటల పాటు ఉచిత పార్కింగ్ లభిస్తుంది. మల్టీఫ్లోర్ పార్కింగ్ సౌకర్యాలు 24/7 పనిచేస్తాయని ఆర్టీఏ తెలిపింది. అంతకుముందు దుబాయ్ టోల్ ఆపరేటర్ సలీక్ కూడా పవిత్ర రమదాన్ మాసం కోసం సవరించిన సమయాలను ప్రకటించారు. అలాగే దుబాయ్ మెట్రో మరియు దుబాయ్ ట్రామ్ సవరించిన సమయాలను ఆర్టీఏ వెల్లడించింది. దుబాయ్ మెట్రో రెడ్ లైన్ మరియు గ్రీన్ లైన్ స్టేషన్లు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు నడుస్తుంది. ఇక శనివారం ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. దుబాయ్ ట్రామ్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 నుంచి మరుసటి రోజు 1 గంట వరకు, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు 1 గంట వరకు సర్వీసులు నడుస్తాయని ప్రకటించారు. ప్రభుత్వ బస్సులు, సముద్ర రవాణా, పబ్లిక్ బస్సుల సమయాల్లో మార్పులను తెలుసుకోవడానికి ప్రయాణికులు ఎస్-హైల్ యాప్ను తనిఖీ చేయాలని సూచించారు. సముద్ర రవాణాలో ప్రయాణించే వినియోగదారులు అప్డేట్ చేసిన షెడ్యూల్ కోసం ఆర్టీఏ వెబ్సైట్ను చూడాలని ఆర్టీఏ వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసం కోసం బహ్రెయిన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. నిత్యావసరాల మార్కెట్ నియంత్రించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పర్యటనలను ముమ్మరం చేస్తోంది. రాజ్య వ్యాప్తంగా వాణిజ్య సముదాయాల్లో తనిఖీలను మొదలుపెట్టింది. అదే సమయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రమదాన్ సందర్భంగా పలు దుకాణాలు ప్రకటించిన డిస్కౌంట్లు, ఆఫర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే పద్ధతులు, వాణిజ్య మోసాలను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. రమదాన్ సందర్భంగా ఫుడ్ కోర్టులు, పండ్లు మరియు కూరగాయల దుకాణాలు, మాంసం మరియు చేపల మార్కెట్లు, టైలరింగ్ సేవలు, బంగారు దుకాణాలు మరియు స్వీట్ రిటైలర్లు వంటి అధిక డిమాండ్ ఉన్న కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది. తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలు గుర్తిస్తే జరిమానాలతో పాటు లైసెన్సులు రద్దు వంటి కఠినమైన చర్యలకు వెనుకాడబోమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వినియోగదారులు జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ తబాసుల్ ద్వారా 17111225లో వాట్సాప్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని కోరారు. సౌదీ అరేబియాలో టాక్సీ మరియు ప్రయాణికుల రవాణా కార్యకలాపాలను నియంత్రించే కార్యనిర్వాహక నిబంధనలు, ఉల్లంఘనలు, జరిమానాలను రవాణా జనరల్ అథారిటీ ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. లైసెన్స్ లేకుండా ప్రైవేట్ వాహనం నడుపుతున్న వ్యక్తులకు జరిమానాను ఎస్ఆర్ 2600గా నిర్ణయించారు. అదే సమయంలో పట్టుబడిన సౌదీయేతర డ్రైవర్లను బహిష్కరించాలని, మొదటిసారి ఉల్లంఘన పునరావృతమైతే జరిమానాతో పాటు సొంత ఖర్చులతో లోకల్గా ప్రచారం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎయిర్పోర్టులో ప్రైవేట్ వాహనాలు నియంత్రించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వారి లైసెన్సును పాక్షికంగా లేదా పూర్తిగా సస్పెండ్ చేయడం మరియు డ్రైవర్, వాహనం లేదా రెండింటిని సీజ్ చేయడం వంటి నిబంధనలకు సవరణలు చేసినట్లు అథారిటీ వెల్లడించింది. అల్ హౌల్ ఇంటర్చేంజ్లోని మొసాయిద్ రోడ్లో పాక్షికంగా రహదారిని మూసివేయనున్నారు. ఈ మేరకు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ అఫ్టల్ వెల్లడించింది. ఆల్ వక్రా వైపు ఎడమవైపున ఉన్న 3వ మరియు 4వ లేన్లను ప్రభావితం చేస్తుందని, అయితే కుడివైపున ఉన్న మొదటి మరియు 2వ లేన్లు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటాయని పేర్కొంది. నిర్మాణ మరియు నిర్వహణ పనులను నిర్వహించడానికి వీలుగా రహదారి మూసివేత నిర్ణయం ఫిబ్రవరి 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఫిబ్రవరి 19 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో నిర్దేశిత స్పీడ్ లిమిట్స్ ను ఫాలో కావాలని, అనుమతి ఉన్న దారిలోనే వెళ్లాలని వాహనదారులకు అష్కల్ సూచించింది.
నూతన వధువులలో విడాకుల రేట్ల పెరుగుదల ఆందోళనకరమని వమన్ సామాజిక అభివృద్ధి మంత్రి డాక్టర్ లైలా టి అహ్మద్ అల్ నజర్ ప్రకటనపై షురా కౌన్సిల్ వరుసగా రెండో రోజు చర్చను కొనసాగించింది. విడాకుల కేసుల పెరుగుదల నేపథ్యంలో వివాహానికి ముందు వైద్య పరీక్షల మాదిరిగానే వివాహం చేసుకోవాలనుకునే జంటలకు తప్పనిసరి కుటుంబ కౌన్సిలింగ్ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా షురా కౌన్సిల్ సభ్యులు పిలుపునిచ్చారు. అదే సమయంలో కార్మిక మార్కెట్లో వైకల్యాలున్న వ్యక్తులకు సాధికారత కల్పించడం, సామాజిక రక్షణ వ్యవస్థ కింద లబ్ధిదారుల పరిధిని విస్తరించడం, తొలగించబడిన కార్మికుల ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను సమీక్షించడం వంటి అనేక అంశాలపై చర్చించారు. ప్రత్యేక ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు వారి ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత సంస్థలతో సమన్వయంతో అసాధారణమైన ఉపాధి మార్గాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సభ్యులు సూచించారు. అలాగే వమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా వమన్ మహిళా సంఘాలను వమన్ కుటుంబ సంఘాలుగా అభివృద్ధి చేయడం మరియు వాటికి సాధికారత కల్పించడం వంటి ప్రాముఖ్యతలపై ఈ సెషన్ చర్చించింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా సంఘాలకు అందించే ఆర్థిక మద్దతును సమీక్షించాలని, దాన్ని స్థిరమైన ప్రాజెక్టుల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.